విగ్రహం ముందు మా అమ్మను చేరాలి, అమ్మ ద్వారా గవర్నమెంట్కి చేరాలి. కానీ ప్రభుత్వం కన్నా ముందు కొందరు రాజకీయ రాబందులు దాన్ని కాజేయాలని రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు వెంటనే ఇన్వెస్టిగేట్ చేయాలి. మీరు ఊహించింది నిజం పిన్ని. విగ్రహం గౌతమి దగ్గరే ఉంది. 1 వీక్ నేను ఉండలేను డాక్టర్, వెంటనే వెళ్ళాలి. ఈ కండిషన్లో ఎలా వెళ్తావమ్మా? నాకిప్పుడు బానే ఉంది సార్. లేదమ్మా, 1 వీక్ అబ్జర్వేషన్ కంపల్సరీ. అట్లీస్ట్ రోజుకు ఒక్కసారైనా నేను నిన్ను చూడాలి. నాకేం కాదు డాక్టర్. అది చెప్పాల్సింది డాక్టర్ గారమ్మా. పోనీ మీ ఇంటికి వెళ్ళిపోయి 1 వీక్ పాటు రోజు హాస్పిటల్కి రాగలవా? నేను ఈ సిటీకి కొత్త సార్. ఇక్కడ నా వాళ్ళు కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరూ లేరు. సిటీకి కొత్త? మరి ఎవరూ లేరంటున్నావు, వెళ్ళిపోతానంటున్నావు? ఆడపిల్లవి ఎక్కడికైనా వెళతావమ్మా? తెలీదు, కానీ వెళ్ళాలి డాక్టర్. అది కాదమ్మా, నమ్మా. సరేనమ్మా, డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేయిస్తాను, అందాక వెయిట్ చేయమ్మా. మీకు నా భయం గురించి తెలీదు. ఆ పిల్లగాడు నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రాకముందే నేను వెళ్ళిపోవాలి. ఈ పరిస్థితుల్లో తను ఎక్కడికి వెళ్తుంది గోపి? మా ఇంటికి వస్తుంది. అవునరా, తను కంప్లీట్ గా రికవర్ అయ్యే వరకు మా ఇంట్లోనే ఉంటుంది. నువ్వు ఎలానూ మా ఇంటికి వస్తావు కాబట్టి నీ అబ్జర్వేషన్ ఉన్నట్టు ఉంటుంది. గుడ్ ఐడియా. హలో డాక్టర్. హలో. మొన్న ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, మీ హాస్పిటల్లో కానీ జాయిన్ అయిందా? తను తను మీకు ఏమవుతుంది? మా బంధువు అండి, చాలా దగ్గర బంధువు అండి. నేను ఈ సిటీకి కొత్త సార్. ఇక్కడ నా వాళ్ళు కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరూ లేరు. చెప్పండి, ఈ అమ్మాయి మీ హాస్పిటల్లో ఉందా? లేదు, ఇలాంటి వాళ్ళెవరూ మా దగ్గర జాయిన్ కాలేదు. పక్క హాస్పిటల్లో అడగండి. ఓకే, థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఏంటి గోపి, ఎవరతను? ఆ అమ్మాయి గురించి అతనికి ఎందుకు చెప్పొద్దన్నావు? అతను చూడగానే ఏదో డౌట్ వచ్చింది. సిటీకి ఒంటరిగా వచ్చిన ఆడపిల్లల మీద ఇలాంటి రాక్షసులు చేసే అఘాయిత్యాలు మనం వింటూనే ఉన్నాం కదా. కరెక్టే, నేను అంత దూరం గెస్ చేయలేకపోయాను. పద, ఆ అమ్మాయిని మీ ఇంటికి రావడానికి ఒప్పిద్దాం. ఓకేనమ్మా, నిన్ను డిశ్చార్జ్ చేయడానికి ఒప్పుకుంటున్నాను.
కాకపోతే ఒక కండిషన్. నీ గాయం మానే వరకు నువ్వు ఈ గోపిగాడి ఇంట్లో ఉండాలి. అలా అయితే నువ్వు నా అబ్జర్వేషన్లో ఉన్నట్లు కూడా ఉంటుంది. లేదు డాక్టర్, నాకేం పర్వాలేదు, నేను వెళ్తాను. సిటీకి కొత్తగా వచ్చానంటున్నావు. ఈ జనారణ్యంలో ఉండే డేగరెక్కల చప్పుడు నువ్వు విని ఉండవమ్మా. నీలాంటి పిచ్చుక పక్షులు కనిపిస్తే ఆ డేగలు ఎలా ఎగరేసుకుపోతాయో నీకు తెలియదమ్మా. నీ చావును చూసి పంచభూతాలకి భయం పుట్టాలి. అరువు! ఇంకా అరువు! నరక యాతనేంటో చవి చూడు. చూడమ్మా, మా ఇంట్లో నీకు ఏ ఇబ్బంది ఉండదమ్మా. నిన్ను నా సొంత బిడ్డలా చూసుకుంటాను. అవునమ్మా, వీడు నీకు తండ్రి లాంటివాడు. ఆ ఇంట్లో నీకు ఏ భయమూ ఉండదు. నేను రోజూ వస్తాను. నీ గాయం మానే వరకైనా ఉండమ్మా. ఒప్పుకో తల్లి. ఒప్పుకో తల్లి. నా వల్లే ఇదంతా జరిగింది. పరిహారం కూడా నా వల్లే జరిగింది. ప్లీజ్ అమ్మా. సరే, వస్తాను. కానీ నేనెప్పుడు వెళ్ళాలనుకున్నా మీరు అడ్డు చెప్పకూడదు. అలాగే తల్లి. థ్యాంక్ యూ. నర్స్, రై గోపి రా చెప్తాను. నమస్కారం అమ్మా. రండి రండి మేడం, కూర్చోండి. కబుర్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా మేడం. మీరు ఈ పేదవాడింటికి వచ్చారు, మీకు మర్యాదలు చేయడానికి కూడా. నేను మర్యాదల కోసం రాలేదు. విగ్రహం రెడీ అయిందా? అయింది మేడం. ఒక్క నిమిషం. వండర్ఫుల్. ఒరిజినల్ విగ్రహం కంటే అద్భుతంగా తయారు చేశారు. సేమ్ టు సేమ్ అలాగే ఉంది. నా జీవితంలో నేను తయారు చేసిన అన్నింట్లోనూ ఈ విగ్రహం ఎంతో ప్రత్యేకమైనది మేడం. ఇంత అద్భుతంగా వస్తుందని మొదలుపెట్టినప్పుడు నేను కూడా అనుకోలేదు. ఏదో తెలియని శక్తి నాలో ఆవహించి ఉత్సాహంతో నేను పనిచేసేలా చేసింది. అందుకే మేడం, ఈ పని మొదలుపెట్టినప్పటి నుంచి మందు తాగడం మానేశాను. ఈ రోజు వరకు తాగలేదు. జీవితంలో మళ్ళీ మందు తాగకూడదు అనుకున్నాను. వెరీ గుడ్. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. చంద్ర, మీలాంటి గొప్ప శిల్పికి నేనిచ్చే చిరు కానుక. మీరు చెప్పిన దానికంటే రెట్టింపు మొత్తం ఇచ్చాను. మహాప్రసాదం. ఒక్క నిమిషం.
అలాగే శిల్పాన్ని చేసి చాలా అలసిపోయి ఉంటారు. ఆఖరిసారిగా ఆ డ్రింక్ తీసుకోండి. వద్దు మేడం. పర్వాలేదు, మీ లైఫ్లో ఇదే ఆఖరి డ్రింక్. నా సంతోషం కోసం ఇంకెప్పుడూ తాగొద్దు. సరే మేడం. ఈ విషయం మూడో కంటి వాడికి తెలియకూడదు. ప్రాణం పోయినా బయట పెట్టను మేడం. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఇక మేం బయలుదేరతాం. రండి. తాగితే మరిచిపోగలను, కానీ తాగనివ్వను. మరిచిపోతే తాగగలను, కానీ కాస్ట్లీదే. సారీ స్వామి, ఇదే చివరిసారి. లైఫ్లో మళ్ళీ తాగను. తనకి క్యాన్సర్ ఉందని మీ పేషెంట్ కి ముందే తెలుసా? తెలుసు డాక్టర్. తను ఏ స్టేజ్ లో ఉందో మీకు ముందే తెలుసా? వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, లేదంటే ప్రాణానికి ప్రమాదం. ఇమీడియట్ గా ఇన్పేషెంట్ గా జాయిన్ చేయండి. ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? సుమారు 15 లక్షలు అవుతుంది. వెంటనే ఆ డబ్బు ఏర్పాటు చేసుకోండి. ఫస్ట్ పేషెంట్ ప్రాణాలు ముఖ్యం, తర్వాత ఏదైనా. ఏదైనా జరిగిన తర్వాత బాధపడటం కన్నా ముందే జాగ్రత్త పడటం మంచిది. ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ డబ్బులతో రండి. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, లేదంటే ప్రాణానికి ప్రమాదం. ఇమీడియట్ గా ఇన్పేషెంట్ గా జాయిన్ చేయండి. సుమారు 15 లక్షలు అవుతుంది. ఫస్ట్ పేషెంట్ ప్రాణాలు ముఖ్యం, తర్వాత ఏదైనా. వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలట. నేను అడుగుతుంది నా క్యాన్సర్ గురించి కాదు, మా అక్క ఆచోకే గురించి. అక్క ఎక్కడుందో ఎలా ఉందో వెంటనే నాకు తెలియాలి. ఈ పరిస్థితిలో ఏంటి కృష్ణవేణి? నాకు నా ప్రాణం కన్నా మా అక్కే ముఖ్యం. తన జీవితం బాగుండాలి. కృష్ణ గారు అక్క పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి. అదే నా కోరిక, ఆఖరి కోరిక. అలానే కృష్ణవేణి, వాళ్ళు బాగుంటారు, నువ్వు బాగుంటావు.
ముందు నువ్వు మా అక్క గురించి కనుక్కో. ఎవరికి ఫోన్ చేసినా తెలియదు అంటున్నారు. మీ అక్క ఫోన్ ఆఫ్లో ఉంది. ఇంకెవరికి తెలుస్తుంది? మా అక్క గురించి కృష్ణ గారికి మాత్రమే తెలుస్తుంది. ఎలాగోలా కృష్ణ గారిని పట్టుకుంటే తెలుస్తుంది. కృష్ణ ఫోన్ కూడా ఆఫ్లో ఉంది కదా. కృష్ణ ఫ్రెండ్స్ ఎవరైనా? ఇషిక ఉంది కదా, తను కృష్ణ బెస్ట్ ఫ్రెండ్స్. ఇషికక్క నీకు తెలుసా? నన్ను జైలు నుంచి విడిపించింది తనే. ఎందుకు విడిపించింది? ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాకులతో అవసరమా? అదంతా వదిలేశాం కదా. ముందు ఇష్క కాల్ చేద్దాం. తన ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. రింగ్ అవుతుందా? రింగ్ అవుతోంది. ఏమైంది? తీయట్లేదు. బిజీగా ఉందేమో. ఇంటికెళ్దాం పద. కాస్త ఆగు. మొత్తానికి సాధించా మాయా. ఈ మాయాదేవి తలుచుకుంటే తలవంచనిదేదీ లేదు. డాడీ, డాడీ, నా డ్రెస్ ఎలా ఉంది? బాగుంది తల్లి, మరిది? చాలా బాగుందమ్మా. నువ్వు బాగున్నావురా. అదిగో వచ్చింది నీ పిచ్చి కూతురు. ఆయా తన లోపలికి తీసుకెళ్ళి. అలాగే పద పద. ఆ గొడ్డు కోసం ఈ బిడ్డని భరించక తప్పదు. పంతులు గారు, నిశ్చితార్థానికి అన్నీ వచ్చేసా? అన్నీ వచ్చాయమ్మా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం రావాలి. శాలిని, శాలిని. శకుంతల, ఎలా ఉన్నావు? హాయ్ మాయా. అవును, శుభం అంటూ శుభకార్యం జరుగుతుంటే ఆ పిచ్చి పెళ్లి నట్టింట్లో తిప్పుతారేంటి? తీసుకెళ్ళి ఓ రూమ్ లో పడేయండి. దానికి ఇంకా టైం ఉంది. త్వరగా కానివ్వండి, టైం అవుతుంది. అన్నయ్య, అన్నయ్య, ఓకే, ఉంటాను. చెప్పమ్మా. ఇదేంటిది?
ఈ రోజు ఇష్క ఎంగేజ్మెంట్ కదా, అంటే ఏంటి? అంటే పెళ్లికి ముందు చేసే నిశ్చితార్థం అమ్మా. మరి నాకు లేదా అన్నయ్య నిశ్చితార్థం? నేను కూడా పెళ్లి చేసుకుంటాను. నాకు పెళ్లి చేయవా అన్నయ్య? నీకు నేను చేస్తానమ్మా పెళ్ళి. ఇలా రా శాలిని. థ్యాంక్ యూ శత్రు. ఇషిక అన్నయ్యగా నీ బాధ్యతలని నేను అనుకున్న దానికంటే చాలా గొప్పగా నెరవేరుస్తున్నా. నిజానికి ఈ ఇంట్లో జరగాల్సిన మొదటి శుభకార్యం శాలిని పెళ్లి. కానీ ఏం చేస్తాం? బట్ యు డోంట్ వరీ. శాలిని తల్లిగా శాలిని పెళ్లి చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిపిస్తాను. ఈ స్టేట్ మొత్తం 1 month ఆ పెళ్లి గురించి మాట్లాడుకునేలా చేస్తాను. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చినట్టున్నారు. పదండి. ఆగండి ఆగండి. కాబోయే అల్లుడు అత్తగారింటికి మొదటిసారి వస్తున్నాడు. హారతి ఇవ్వాలి.